హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 91 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సండే ఎపిసోడ్ అంటే తెలుసుగా మీకు. నాగార్జున సార్ వస్తాడు, ఫన్నీ గేమ్స్ ఆడిస్తాడు. అలాగే ఈరోజు ఒకరిని ఎలిమినేట్ చేస్తాడు. ఎవరిని ఎలిమినేట్ చేశాడు, ఏం ఫన్నీ గేమ్స్ ఆడారు చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సేవ్ చేస్తున్న నామినేషన్లో ఉన్న ఒక పర్సన్ని సేవ్ చేయబోతున్న నాగార్జున గారు. ప్రస్తుతం నామినేషన్లో 6 ఉన్నారు. వాళ్ళందరికీ మ్యాథ్స్ సంబంధించిన బోర్డ్స్ అందరు ఇస్తాడు. ఎవరికి ఇచ్చిన బోర్డు వాళ్ళ యొక్క ఆన్సర్ని అడుగుతాడు నాగార్జున గారు. ఇప్పుడు నాగార్జున గారి దగ్గర ఒక ఎన్వలప్లో ఒక ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన ఆన్సరు నాగార్జున దగ్గర ఆన్సర్ మ్యాచ్ అయితే వాళ్ళు సేవ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి తనుజ చూడండి, 50/2 ఆన్సర్ ఎంత 25 కదా. నాగార్జున గారి దగ్గర ఆన్సర్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నాగార్జున గారి దగ్గర 25 ఉంది. తనుజ దగ్గర ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్కి నాగార్జున దగ్గర ఉన్న 25కి మ్యాచ్ అయింది కాబట్టి తనుజ ఈజ్ సేఫ్. ఇప్పుడు దాకా జరిగింది మ్యాథ్స్ సంబంధించిన ఎపిసోడ్ కాబట్టి రీతుకు సంబంధించిన చిన్న కామెడీ బిట్ కూడా అందరికీ చూపించాడు నాగార్జున గారు. అది మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ఒకవేళ మీరు ఎపిసోడ్ కానీ మిస్ అయ్యింటే ఒకసారి టీవీలో చూడండి. నెక్స్ట్ నాగార్జున గారు హౌస్ మేట్స్ చేత కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడిచ్చాడు. ఆ ఫన్నీ గేమ్స్ ఏంటంటే మూవీ క్లిప్స్ చూపించి ఆ మూవీ పేరు చెప్పాలి. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు నామినేషన్లో ఉన్న 6 ఉండాలి కదా. ఇందాక తనుజ సేవ్ అయింది, ఇంకా 5 ఉంటారు. ఇప్పుడు 5 నుంచి ఒకరిని సేవ్ చేస్తారు. ఇప్పుడు సేవ్ చేసే మెథడ్ ఏంటంటే తలాకి ఒక బోర్డు ఇస్తాడు. ఆ బోర్డు మీద పెయింట్ వేసినప్పుడు సేఫ్ వచ్చిద్దా అన్సేఫ్ వచ్చిద్దా చూడాలి. ప్రస్తుతానికి సుమన్ శెట్టి పెయింట్ వేస్తే అన్సేఫ్ అని వచ్చింది. నెక్స్ట్ సంజనా గోర్ పెయింట్ వేస్తే అన్సేఫ్ అని వస్తుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్కి మాత్రం అన్సేఫ్ అని రాదు, అంటే డిమాండ్ పవన్ ప్రస్తుతానికి సేఫ్. నెక్స్ట్ భరణికి కూడా అన్సేఫ్ అని వస్తుంది. భరణి కూడా అన్సేఫే. ఫైనల్గా రీతు కూడా అన్సేఫ్. నెక్స్ట్ నాగార్జున గారు హౌస్మేట్స్ చేత ఫన్నీ గేమ్స్ ఆడిస్తారు. హౌస్మేట్స్ ఆడాల్సిన ఫన్నీ గేమ్ ఏంటంటే ఒక చిన్న బాల్ ఇస్తారు. ఆ బాల్ని ఆ టేబుల్ మీద ఉన్న గ్లాసులో వేయాలి. వేయకపోతే ఎవరైతే వేయలేదో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ వేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసిన పర్సన్కి పనిష్మెంట్ ఉంటుంది. హౌస్మేట్స్కి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో కూడా ఆ బోర్డు మీద ఉంటుంది. ఆ బోర్డు మీద సెలెక్ట్ చేసుకొని ఆ పనిష్మెంట్ ఇవ్వాలి. ఫస్ట్ సంజన ట్రై చేస్తుంది. సంజన సెలెక్ట్ చేసిన పనిష్మెంట్ ఏంటంటే 3 బిట్టర్ షార్ట్స్, అంటే 3 చేదు రసాయనం తాగాలి. అది ఎవరిని సెలెక్ట్ చేస్తుంది అంటే డిమాండ్ పవన్ సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ అయిపోతే తనే తాగాలి. ఇప్పుడు ఈ టాస్క్లో సంజన ఫెయిల్ అవుతుంది కాబట్టి తనే తాగేస్తుంది అది. నెక్స్ట్ ఇప్పుడు ఇమాన్యుల్ టర్ము. ఇప్పుడు ఇమాన్యుల్ రీతుని సెలెక్ట్ చేస్తాడు. ఒకవేళ బాల్ కానీ గ్లాస్లో వేస్తే రీతు పనిష్మెంటు, లేకపోతే ఇమాన్యులే భరించాలి పనిష్మెంటు. ఇమాన్యుల్ సెలెక్ట్ చేసిన పనిష్మెంట్ ఏంటంటే మీసాలు పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇమాన్యుల్ ఆ బాల్ని గ్లాస్లో వేస్తాడు, సో రీతుకి మీసాలు పెడతాడు ఇప్పుడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి డిమాండ్ పవన్కి సింగిల్ లెగ్ మీద నుంచొని పనిష్మెంట్ సెలెక్ట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవుతాడు ఈ గేమ్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి పవన్ కళ్యాణే ఆ పనిష్మెంట్ని తీసుకోవాలి. ఇప్పుడు తనుజ యొక్క ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు గ్లాస్లో కానీ బాల్ వేయగలిగితే ఇమాన్యుల్కి లిప్స్టిక్ పెట్టాలని ఛాలెంజ్ తీసుకుంటుంది. ఇప్పుడు తనుజ ఈ టాస్క్లో సక్సెస్ అవుతుంది, సో ఇమాన్యుల్కి లిప్స్టిక్ వేస్తుంది. నెక్స్ట్ భరణి ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు గ్లాసులు కానీ బాల్ వేయగలిగితే పుషప్స్ డిమాండ్ పవన్ చేయాలి. కానీ భరణి ఫెయిల్ అవటం వల్ల భరణి పుషప్ చేస్తాడు. సుమన్ శెట్టి కానీ గ్లాసులో బాల్ వేయగలిగితే డిమాండ్ పవన్ నిమ్మకాయ తినాలి. ఒకవేళ వేయలేకపోతే సుమన్ శెట్టి తినాలి. సుమన్ శెట్టి ఫెయిల్ అవుతాడు, సో లెమన్ని సుమన్ శెట్టి తింటాడు ఇప్పుడు వితౌట్ ఎక్స్ప్రెషన్తో. నెక్స్ట్ ఇప్పుడు రీతు ఛాలెంజ్ ఏంటంటే రీతు కానీ గ్లాస్లో బాల్ వేయగలిగితే మన పవన్ కళ్యాణ్కి అది హెయిర్ బీకేది ఉంటుంది కదా, అదేందో నాకు తెలియదు ఆ టాస్క్ పేరు, అది ఛాలెంజ్. ఇప్పుడు రీతు చౌదరి మాత్రం చేయలేకపోతుంది, కానీ ఫన్నీగా చేస్తుంది. అప్పుడు నాగార్జున గారు ఇప్పుడు ఏం చేయమంటారు సార్ మీ ఇష్టం అంటే, సారీ పవన్ కళ్యాణ్ కాదు డిమాండ్ పవన్కి చేయమంటే వాళ్ళు డిమాండ్ పవన్కి చేస్తారు. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఛాలెంజ్ ఏంటంటే డిమాండ్ పవన్ కానీ గ్లాస్లో బాల్ వేయగలిగితే డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసి సంజన వచ్చి ఒకరిని పొగడాలి. ఒకవేళ డిమాండ్ పవన్ వేయలేకపోతే డిమాండ్ పవనే ఒకరిని పొగడాలి. డిమాండ్ పవన్ ఈ గేమ్లో ఫెయిల్ అవుతాడు కాబట్టి డిమాండ్ పవన్ ఇప్పుడు ఎవరినైనా పొగడాలి. డిమాండ్ పవన్ ఎవరిని పొగడాలంటే సంజనని పొగుడతాడు. నెక్స్ట్ ఇప్పుడు టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు నామినేషన్లో ఉన్న 4 ఒకరిని సేవ్ చేయబోతున్న నాగార్జున గారు.
సేవ్ చేసే మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క హౌస్‌మేట్‌ని పిలుస్తాడు. అక్కడ ఒక రోప్ చుట్టుంటది. ఆ రోప్‌ని లాగేస్తే సేఫా అన్‌సేఫా తెలిసిపోద్ది. నెక్స్ట్ ఫస్ట్ సంజనాని పిలిచి ఆ రోప్‌కున్న తాడుని లాగేసేయమంటాడు. సంజన ఆ రోప్‌కున్న తాడుని లాగేయగానే అక్కడ అన్‌సేఫ్ అనొస్తది. నెక్స్ట్ రీతూకి అండ్ సుమన్ శెట్టికి కూడా అన్‌సేఫ్ అనొస్తది. ఈ రౌండ్‌లో మన భరణి సేఫ్. భరణి సేఫ్ అయ్యాడు కాబట్టి ఇంక నామినేషన్‌లో సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి ముగ్గురుంటారు. నెక్స్ట్ నాగార్జున గారు ఇప్పుడు హౌస్‌మేట్స్ చేత ఒక నెక్స్ట్ ఫన్నీ టాస్క్ ఆడించబోతున్నారు. ఇప్పుడు నాగార్జున గారు ఒక్కొక్క హౌస్‌మేట్‌ని పిలిచి వాళ్ళ గురించి 3 స్టేట్మెంట్లు చెప్తాడు. అందులో ఒకటి మాత్రమే కరెక్ట్ ఉంటాయి. 2 స్టేట్మెంట్‌లో రాంగ్ ఉంటాయి. అది కూడా హౌస్‌మేట్స్ రాసినయే. అది ఎవరు రాసారో గెస్ చేస్తే వాళ్ళకి ఆ ఫోమ్ పూయాలి. ఒకవేళ కరెక్ట్‌గా గెస్ చేయలేకపోతే వాళ్ళకి వాళ్ళే పూసుకోవాలి. ఫస్ట్ సంజనాని పిలిచి 3 స్టేట్మెంట్ చెప్తే దాంట్లో ఒకటే కరెక్ట్ చెప్పాలి సంజన. సంజన రాంగ్ చెప్తది. సో సంజనానే పూసుకోవాలి. ఇప్పుడు నాగార్జున గారు సంజన కొంచెం 3 స్టేట్మెంట్ చెప్పి దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఒకటి రాంగ్ చెప్తది. సో ఎవరు రాసుంటారు ఈ స్టేట్మెంట్ అంటే బర్నీ అని చెప్తది. సో బర్నీ వచ్చి సంజనకి ఫోమ్ పూయాలి. ఎందుకంటే సంజన రాంగ్ చెప్పింది కాబట్టి. నెక్స్ట్ డిమాండ్ పవన్ గురించి 3 స్టేట్మెంట్ చెప్పగానే నాగార్జున గారు ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటే రాంగ్ సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ బర్నీని పిలిచి 3 స్టేట్మెంట్ చెప్పి ఆ మూడిట్లో ఏది కరెక్ట్ అంటే బర్నీ కూడా రాంగ్ సెలెక్ట్ చేస్తాడు. ఈ స్టేట్మెంట్ ఎవరు రాశారంటే డిమాండ్ పవన్ రాశారు అని చెప్తాడు. అది రాంగ్ గెస్ కాబట్టి డిమాండ్ పవన్ వచ్చి బర్నీకి ఫోమ్ పూస్తాడు. నెక్స్ట్ సుమన్ శెట్టిని పిలిచి 3 స్టేట్మెంట్ చెప్తే వాటిలో రాంగ్ అని సెలెక్ట్ చేస్తాడు సుమన్ శెట్టి. సుమన్ శెట్టి సెలెక్ట్ చేసిన స్టేట్మెంట్ ఎవరు రాస్తుంటారంటే రీతు అని చెప్తాడు. సో రీతుని పిలిపించి సుమన్ శెట్టికి ఫోమ్ వస్తాడు. ఎందుకంటే రాంగ్ సెలెక్షన్ కాబట్టి. సుమన్ శెట్టికి సంబంధించిన స్టేట్మెంట్ ఎవరు రాశారో తెలుసుకోవాలంటే సుమన్ శెట్టి ఏం చేస్తామంటే డ్యాన్స్ చేస్తానంటాడు. సుమన్ శెట్టి అండ్ సంజన చాలా ఫన్నీగా వేస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఆడియన్స్ కూడా క్లాప్స్ కొడతారు సుమన్ శెట్టి డ్యాన్స్ చూసి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పిలిచి తన 3 స్టేట్మెంట్ చెప్పగానే నాగార్జున గారు అందులో ఒకటి ఏది కరెక్ట్ చెప్పమంటే రాంగ్ చెప్తాడు పవన్ కళ్యాణ్. నీ 3 స్టేట్మెంట్‌లో ఎవరు రాశారంటే తనూజ అని చెప్తది. తనూజ రాంగ్ ఆన్సర్ కాబట్టి తనూజ వచ్చి పవన్ కళ్యాణ్‌కి ఫోమ్ పూస్తది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్‌ని పిలిచి ఇమ్మాన్యుయల్ యొక్క 3 స్టేట్మెంట్లు చెప్పగానే 3 స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ అని చెప్పగానే కరెక్ట్‌గానే గెస్ చేస్తాడు. కానీ రాసిన పర్సన్ ఎవరంటే డిమాండ్ పవన్ అని చెప్తాడు. సో రాంగ్ గెస్ కాబట్టి డిమాండ్ పవన్ వచ్చి ఇమ్మాన్యుయల్‌కి ఫోమ్ పూస్తారు. నెక్స్ట్ రీతు చౌదరిని పిలిపించి 3 స్టేట్మెంట్లు చెప్పగానే అందులో కరెక్ట్ గెస్ చేయమంటే రాంగ్ గెస్ చేస్తుంది రీతు. ఈ స్టేట్మెంట్ ఎవరు రాస్తుంటారంటే సుమన్ శెట్టి అని చెప్తుంది. సో రాంగ్ గెస్ కాబట్టి సుమన్ శెట్టి వచ్చి రీతుకి ఫోమ్ పూస్తారు. తనుజని పిలిచి 3 స్టేట్మెంట్ చెప్పి దాంట్లో కరెక్ట్ గెస్ చేయమంటే రాంగ్ గెస్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్లో ఒకటి ఎవరు రాస్తుంటారంటే బర్నీ పేరు చెప్తుంది. రాంగ్ గెస్ కాబట్టి బర్నీ వచ్చి తనుజకి ఫోమ్ పూస్తాడు. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు నామినేషన్లో ఉన్న ముగ్గురులోంచి ఒకరిని సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేసే మెథడ్ ఏంటంటే ఇక్కడ ఒక బోర్డు లీటర్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో నాగార్జున సార్ ఒక నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ చెప్పగానే పవన్ కళ్యాణ్ నెంబర్ని టర్న్ తీయాలి, తిప్పాలి. తిప్పినప్పుడు ఎవరు ఫోటో అయితే సీక్వెన్స్లో వస్తుందో వాళ్ళు సేఫ్. ప్రస్తుతానికి నామినేషన్లో సంజన, రీతు, సుమన్ శెట్టి ముగ్గురు ఉంటారు. నాగార్జున గారు ఒక్కొక్క నెంబర్ చెప్తే పవన్ కళ్యాణ్ తిప్పుతాడు. తిప్పినప్పుడు ఫైనల్గా సుమన్ శెట్టి యొక్క ఫోటో ఒక సీక్వెన్స్లో వస్తుంది. సో సుమన్ శెట్టి ఇస్ ద సేఫ్ ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇంకా డేంజర్ జోన్లో సంజన అండ్ రీతు ఉంటారు. వాళ్ళిద్దరిని గార్డెన్ ఏరియాలో పిలిస్తే అక్కడ ఒక పెద్ద బాంబు ఉంటుంది. ఆ బాంబు యొక్క వైర్లు కట్ చేయాలి నాగార్జున చెప్పినప్పుడు ఒక్కొక్కరు. ఎవరైతే కట్ చేసినప్పుడు బాంబు పేలుతుందో వారు ఎలిమినేటెడ్. నెక్స్ట్ రీతు కట్ చేసినప్పుడు బాంబు పేలిద్ది. సో రీతు ఈజ్ ఎలిమినేటెడ్ ఈ వారానికి. రీతు ఎలిమినేట్ అని చెప్పగానే డిమాండ్ పవన్ మాత్రం ఏడుస్తాడు. అది చూసి నాకు చాలా బాధేసింది. డిమాండ్ పవన్ బాధ చాలా రియల్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ రీతు కూడా బాధపడిద్ది కానీ ఆ బాధలో అంత జెన్యూనిటీ అనిపించలేదు నాకు. ఫైనల్గా ఈ వారము రీతు ఎలిమినేట్ అయ్యి నాగార్జున దగ్గరగా స్టేజ్కి మీదకి వస్తుంది. నెక్స్ట్ రీతు యొక్క జర్నీ చూపిస్తారు. రీతు వెళ్ళిపోతూ ఇప్పుడు హౌస్లో ఉన్న 7 మెంబర్స్ యొక్క ర్యాంకింగ్ సెట్ చేయమంటారు నాగార్జున గారు. నెక్స్ట్ రీతు యొక్క అభిప్రాయం ప్రకారము టాప్ 7లో భరణిని పెడుతుంది, టాప్ 6లో సుమన్ శెట్టి, టాప్ 5లో సంజన, టాప్ 4లో పవన్ కళ్యాణ్, టాప్ 1లో డిమాండ్ పవన్ని, టాప్ 2 అండ్ 3లో ఇమాన్యుల్ని అండ్ తనుజ అని పెడుతుంది. టాప్ 1లో మాత్రం డిమాండ్ పవన్ పెడుతుంది.
డెమాన్ పవన్కి పోతా పోతా ఒక మెసేజ్ ఇస్తుంది, నువ్వు కప్పు గెలిచి మా ఇంటికి రావాలని చెప్తుంది. నెక్స్ట్ రీతు పోతా పోతా నాకు టాప్ 3 మాత్రం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లు మీ ముగ్గురులో పోటీ పడండి, మీరే కొట్టుకొని సాచి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్న విధంగా ర్యాంకింగ్ ఇస్తుంది వాళ్ళ ముగ్గురికి, ఇమాన్యుయల్కి, తనుజకి అండ్ పవన్ కళ్యాణ్కి. నెక్స్ట్ రీతు వెళ్ళిపోగానే నాగార్జున గారు హౌస్మేట్తో ఇంకా ఒక్క వారం ఉంది జాగ్రత్తగా ఆడండి అని చెప్తారు. హౌస్మేట్స్ వచ్చి నాగార్జున గారిని పిజ్జా అడుగుతారు. సరే పిజ్జా పంపిస్తాను, జాగ్రత్తగా ఆడి ఎంజాయ్ చేయండి అని చెప్తాడు.